సో నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే న్యూ వ్లాగ్ అనమాట. మనం అయితే బ్యాక్ గేట్కి వెళ్తున్నాం. పొద్దున్నే కాఫీ తాగేసి బ్రెడ్ ఆమ్లెట్ తినేసి వద్దామని బ్యాక్ గేట్కి అయితే పోతున్నాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో గైస్, బయటదే ఒక కెఫే ఉందన్నమాట. సో అడిగి అయితే పోతున్నాము. సో గౌతమ్, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, ఏమేమి తింటావు? శాండ్విచ్, టీ, మళ్ళీ కాలేజ్కి వచ్చి మిగతా ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే, ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. గౌతమ్, తిప్పు తిప్పు తిప్పు. సో ఇదే అనమాట బ్యాక్ గేట్. అదేదో మన కాలేజ్ కనిపిస్తుందా? సో ఇలా వచ్చేసి అదే కేఫ్. ఇంకా కేఫ్ లోకి వెళ్ళిపోయి మనం కాఫీయో బ్రెడ్ శాండ్విచ్ ఏదో ఒకటి తినేసి వచ్చేద్దాం. సో గైస్, ఇప్పుడే కాఫీ అయితే వచ్చింది. కాఫీ టేస్ట్ చేసాం, బాగుంది. సో ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ అయితే వచ్చింది. గౌతమ్, ఎలా ఉందా శాండ్విచ్? శాండ్విచ్ ఏంద్రా తీయకుండేది. సో గైస్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే సీరియస్ గా తీయకుంది మైన్యూస్ వల్ల. ఆగు పెడదా. ఏంటి మమ్మీ ఎవడు? చాలా బాగుంది. 20 రూపీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యూస్, వర్త్. సో ఇప్పుడే సూపర్ మార్కెట్ అయితే వచ్చాము. ఏవో బనానాస్ గీ కావాలంటే వచ్చాము. గౌతమ్, ఏం కావాలా? ఏం తీసుకున్నావు? చిన్నప్పుడు ట్రిప్ కంట సింగపూర్ ట్రిప్ అండి గైస్. ఎవ్రీ వీక్ అంట. మ్యాగీ ప్యాకెట్ కొనండి, సింగపూర్ ట్రిప్కి వెళ్ళిపోండి. ఆడ పెట్టుకున్నారు. సో మేమైతే గీ కోసం వెతుకుతున్నాం, కానీ దొరకటం లేదు. ఎక్కడ రా? రూపాయలు అని చెప్తూ. సో గైస్, తినేసి షాపింగ్ చేసేసి వెళ్ళిపోతున్నాం హాస్టల్కి. సో ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పోయి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది అయితే చూసి వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో థ్యాంక్ యూ గైస్, ఉంటా, బాయ్.